శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకొని, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వై నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపం నుండి 1వ కందార్థము క్రమ సంఖ్య 161. ఎరుగననేటిది ఎరుకే, ఎరుగుదునని తనను పరులనెరిగేదెరుకే, ఎరుగనెరుంగదునను దాన్నెరుగుచునుండేటిదెరుకే, నిరుపమా బుద్ధి నీవెరుగిది నిగమ ప్రాసిది. గురుమంత్రమని ఏటి గ్రుద్దాలి తోటి, ఎరుకాకు కుడు వేరు నెరిగి త్రవ్వితే చాలు, నిరుపమ బుద్ధి నీవెరుగిది నిగమ ప్రసిద్ధి. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణ దేశకేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపము నుండి ఈరోజు మనము 1వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. క్రిందటి అధ్యాయంలో పరిపూర్ణ పరబ్రహ్మము మాత్రమే శాశ్వతమైనదనియు, తక్కిన సమస్తము ఎరుక అశాశ్వతమైనదనియు, లేనిదనియు, లేకనే ఉన్నట్లు తోచబడే మిథ్యాస్వరూపమనియు నిశ్చయముగా బోధించిరి. ఎరుకనగా జీవుడు పిండాండము, ఈశ్వరుడు అనగా ఈశ్వరుడు బ్రహ్మాండము. ఈ రెంటికే అధిష్టాత ఈ మూడు ఎరుకయే. జగత్తు జనించి గతించే స్వభావము గలది, క్షణికమైనది అని దృఢముగా తెలుసుకొని కనపడే సమస్త జగత్తు లేనిది గనుక దాని యందు భ్రమను విడిచిపెట్టుమన్నారు. అంటే జగత్తు వలన మనకు శాశ్వత సౌఖ్యము లేదు, దుఃఖమయము, సుఖము కనుక జగత్తును విడిచిపెట్టమన్నారు. ఇక ఈ జగత్తు ఉన్నది అనిపించుకొనుట కారణమైన జగత్తు పరిపాలకులైన బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది సమస్త దేవతల యందు కూడా భ్రాంతిని విడిచిపెట్టమని అన్నారు. అంటే శాశ్వతమైన సుఖమును ఆనందమును కలిగించినవి కావు అని విడిచిపెట్టుటయే పిదప వీటి భాయుమనిశమున్ అన్న వాక్యానికి అర్థం. ఈ రెండు భ్రాంతులు వదిలినచో ఇక మిగిలిన వారు నీవు నేను ఇద్దరు మాత్రమే.
అనగా శిష్యుడు గురువు ఇద్దరు ఉన్నారు. అంటే శిష్యుడు జగత్తు దేవతల భ్రాంతిని విడిచిపెట్టుటచే మనశ్చాంచల్యము లేకుండా శ్రీ గురుమూర్తి చెప్పే అతి రహస్యమైన పరిపూర్ణ బోధను చక్కగా గ్రహించగలుగును. పరిపూర్ణము సర్వత్రా నుండి ప్రత్యక్షముగానే ఉన్నది, అయినను దృక్సిద్ధము కాదు, అలాగని లేదని అనరాదు. కనిపించే సమస్తము నశించిపోయేదే, పరిపూర్ణము మాత్రము శాశ్వతమై ప్రత్యక్షముగానే ఉన్నది. పరిపూర్ణములో ఎరుక లేదు కనుక పరిపూర్ణమును ఎరుక కనుగొనజాలదు. పరిపూర్ణము సర్వత్రా ఉన్నది. అయితే పరిపూర్ణములో ఎరుక లేదు గనక లేనిది ఎరుక అనవలసి ఉన్నది. పరిపూర్ణమును చూడబోతే ఎరుకే లేకుండా పోవును. చీకటిని చీకటి సూర్యుని చూడబోయేసరికి చీకటి లేకుండా పోతున్నది. కనుక చీకటి సూర్యుని కనుగొనలేనట్లు ఎరుక పరిపూర్ణమును కనుగొనలేదు. ఆ సమస్తమును తెలుసుకొనున్నది ఎరుకయే. ఎరుకచే తెలియబడిన సమస్తము ఎరుక స్వరూపమే. కనుక పరిపూర్ణములో ఎరుక లేదు కనుకనే ఎరుక పరిపూర్ణమును కనుగొనలేదు. గురు కరుణచే ఎరుక పరిపూర్ణమును ఉండదూచుసరికి ఎరుక పూర్తిగా లేకుండా పోవును. ఎరుక లేకపోయిన వెనుక పరిపూర్ణము ఉన్నదని నిర్ణయించుటకు ఎరుక లేదు కదా. ఏ నిర్ణయం చేసినా ఎరుక ఉన్నట్లే. ఇట్టి ఎరుకకు మూలము ఎరుకయే, మరేదియూ లేదు. పరిపూర్ణము ఎరుకకు మూలము కాదు. సమస్త జగత్తు అనే వృక్షమునకు అఖండ ఎరుక విత్తు వంటిది. ఎరుకచే తయారైన సమస్తము ఎరుక వంటిదే. కనుక ఎరుక మూలము లేకుండా ఉన్నట్లు తోచబడే అభాస రూపమే. ఎరుకకు మూలము ఎరుకయే. అవిద్య లేక హంతఃకరణ లేక మాయ అనే ఎరుక పరిపూర్ణములో లేనిదే తోచబడినది. ఇది అద్దము వలె ప్రతిబింబింపజేసుకునే లక్షణము గలది. కనుక దీనికి దశ దిశల యందున నిండి ఉన్న పరిపూర్ణమును ప్రతిఫలింపజేసుకున్నది. అదే ప్రతిబింబ చైతన్యము. ఈ రెండును కలిసి ఎరుక అనగా అవిద్య వలన ప్రతిబింబము, ప్రతిబింబము యొక్క సత్తా చేత అవిద్య ఉన్నది అనిపించుకొనుచున్నది. అవిద్యకు మూలము ప్రతిబింబము, ప్రతిబింబమునకు మూలము అవిద్య. ఇదే ఎరుకకు మూలము. ఎరుకే అన్నా ఈ అవిద్య ప్రతిబింబములలో రెంటిలో ఏ ఒక్కటి లేకపోయినా రెండూ లేకపోవును గనుక ప్రతిబింబమునకు ఉపాధి అయిన అవిద్యను గురు కరుణచే లేకుండా చేసుకొనినచో ప్రతిబింబము లేకుండా పోయి ఎరుకే లేకపోవును. ఈ విషయమును గురుముఖత చక్కగా తెలుసుకొని ఎరుక రహితమునకు చక్కని ప్రయత్నము చేయవలసి ఉన్నది. ఎరుక లేకపోయిన తర్వాత పరిపూర్ణముండును, కానీ పరిపూర్ణమున్నదనుటకు ఎరుక లేదు కదా. కనుక ఏ నిర్ణయములు లేవు కనుకనే ఎరుక లేకపోయినచో చాలు అన్నారు. అదే నస పునరావర్తతే అనే భావము అంటూ మనము క్రిందటి అధ్యాయములో విచారించుకున్నాము. ఇక తదుపరి అధ్యాయము 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపము, క్రమసంఖ్య 161. ఈ కందార్థములో గురుమంత్రమనగా షోడశాక్షరి మంత్రము. ఈ మంత్రమును సర్వదా జపించుచుండిన షోడశి అయిన ఎరుక పూర్తిగా నశించునని తెలుపబడుచున్నది.
గురుకృప. ఎరుగననేటిది ఎరుకే, ఎరుగుదునని తనను పరుల నెరిగేదెరుకే. ఎరుగ నెరుంగొదునను తానెరుగుచు నుండేటిదెరుకే. నిరుపమా బుద్ధి నీవెరుగిది నిగమ ప్రసిద్ధి. గురు మంత్రమని ఏటి గృద్ధాలితోటి ఈ ఎరుక కూకుడు వేరి నెరిగి త్రవ్వితే చాలు. నిరుపమా బుద్ధి నీవెరుగిది నిగమ ప్రసిద్ధి. శిష్య, నిరుపమా బుద్ధి అయ్యా, శ్రేష్టమైన ఓ సాటిలేని బుద్ధిమంతుడా, నీ వెరుగుము ఇది నిగమా ప్రసిద్ధి. నీవు స్పష్టముగా గుర్తించుము. ఈ విచారణ అంతయు జ్ఞానకాండగా చెప్పబడుచున్న ఉపనిషత్తులచే పేర్కొనబడుచున్నది. అంటే వేదములలో ప్రసిద్ధి పొందినవాడా, ఎరుగననేటిది ఎరుకే, ఎరుగుదుననినను తనను పరుల నెరిగేదెరుకే. తెలివికి ఏమాత్రము గోచరించనిది అను నిర్ణయం గుర్తుదే. సమస్తమునకు తెలియబడుచున్నది అను మాట కూడా అపిండాండమందు ప్రత్యేగాత్మగాను బ్రహ్మాండమందు పరమాత్మగాను గుర్తించినది కూడా ఎరుకే. ఎరుక నిరుంగుదునను అను దాన్ని ఎరుగుచూ నుండేది ఎరుకే. అన్నింటికీ మూలము ఆధారమైన గుర్తు కూడా నే ఎరుగుదును ఆ విధంగా భావించు దానిని గుర్తించగలిగే లక్షణము కలిగినది. ఒకే గుర్తెరిగే శరీరమే సుమా. అంటే ఎరుకకు రెండు లక్షణములు స్వభావ సిద్ధములు. ఎలా అంటే ఎరుగుట, మరుచుట. ఈ రెండు లక్షణములు స్వభావ సిద్ధములు ఎరుకకు. అజాగ్రత్తావస్థ యందు స్వప్నావస్థ యందు తనను ఇతరమును ఎరుగుచున్నది. తురీయమందు భ్రూమధ్యమున తన స్వరూపమును ఎరుగుచున్నది. ఇది జ్ఞానరూపము. అంటే జాగ్రత్త స్వప్నములలో ఎరుగుట అజ్ఞాన స్వరూపము. మరి సుషుప్తిలో తనను ఇతరమును కూడా ఎరుగుట లేదు. ఇది అజ్ఞానావస్థలో మరచుట. అంటే ఆ సహస్రారమున సమాధి స్థితి యందు ఏమియో ఎరిగే లక్షణము లేదు. ఇది జ్ఞాన రూపములో మరుపు అనబడును. ఈ ఎరుగుట మరుచుటాను నీ రెండు పనులు ఎరుకయే. మొత్తం మీద ఎరుగుట మరుచుటాను ఈ రెండు పనులు హంతఃకరణ అయిన అవిద్య అనబడే ఎరుక యొక్క పనులు. ఈ అవిద్య స్వతా జడము. దీని యందున్న సాక్షి చైతన్యం యొక్క సత్తా చేతనే అవిద్యకు ఎరుగుట మరుచుట అను క్రియలు వచ్చినవి. ఎందుకు మూల కారణము సాక్షి చైతన్యము. ఈ చైతన్యమునకు ఎరిగే లక్షణము లేకున్నను హంతఃకరణ యొక్క అసత్వ రజస్తమో గుణముల ద్వారా దీని చైతన్యము ప్రసరించి ఎరుగుట మరుచుటకు కారణమవుతున్నది.
కనుక సాక్షి చైతన్యమునకు ఎరిగే లక్షణము లేదని బ్రహ్మమనరాదు. ఇది కూడా ఎరుకే, ఇదే నేను. ఈశ్వరుడు జ్ఞానస్వరూపము గనుక ఇది ఎరుకే, బ్రహ్మము కాదని నిరుపమా బుద్ధి. నీ వెరుగుది నిగమా ప్రశుద్ధి. శ్రేష్టమైన ఓ సాటిలేని బుద్ధిమంతుడా, నీవు స్పష్టంగా గుర్తించుము. ఈ విచారణ అంతయు జ్ఞానకాండగా చెప్పబడుచున్న ఉపనిషత్తులచే పేర్కొనబడుచున్నది. అంటే ఆ వేదములలో ప్రసిద్ధమైన వాడా, పరిపూర్ణ బ్రహ్మమునకు సాటి మరొకటి లేదు. అట్టి బోధను గ్రహించిన వాడా, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నట్లు అశ్రుతి యుక్తి అనుభవ ప్రకారముగా బ్రహ్మతత్వమును గుర్తించిన బుద్ధి గలవాడు గనుక నిరుపమా బుద్ధి అని ఆ శిష్యుడిని సంబోధించినారు. గురు మంత్రమని ఏటి గృద్ధాలితోటి ఈ ఎరుక కూకుడు వేరు నెరిగి త్రవ్వితే చాలు. అస్వథాసిద్ధమైన పరిపూర్ణమునందు ఈ గుర్తుకు మూలము గాని స్థానము గాని లేదని గురువాక్యము చేత, అంటే ద్వాదశిని దృఢపరుచుకొని మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము అను షోడశి మంత్రము అనే గొడ్డలితోటి ఆ గుర్తెరిగే ఎరుకకు అత్యంత మూలము ఆధారము అయిన దానిని ఆ గురువాక్యము ద్వారా వస్తునిచ్చే పూర్వకముగా గుర్తెరిగి, లేదని ఈ ఎరుక యొక్క తల్లి వేరు అంటే కూకుడు వేరు ఎక్కడ ఉందో విచారించి తెలుసుకొని ఆ తల్లి వేరును త్రవ్వితే చాలు అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణ అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని తమ తమ గురువుల ద్వారా విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ, జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా.